హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ సండే లేక వాళ్ళని మేము మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళాం. వెళ్ళేటప్పుడు టికెట్ కాస్ట్ చూసి వామ్మో ఇంత దేనికి అనిపించింది. కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఓకే, మేము పెట్టిన అమౌంట్కి ఇది వర్తబుల్ అనిపించింది. చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ ఇమేజెస్ అన్నీ ప్రతిదీ స్కాన్ చేస్తే అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని మనకి దాని డీటెయిల్స్ కంప్లీట్గా గైడెన్స్ అనేది వస్తుంది. మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేనైతే ప్రతిదీ అన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చా, ఖాళీ ఉన్నప్పుడు తనకి స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి. ఇది ఎక్కడ అంటే సురేంద్రపురిలో అండి. ఆల్రెడీ పార్ట్ 1 ఒకటి పోస్ట్ చేసిన సురేంద్రపురి, అది ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలాగా ప్రతి స్టోరీని కూడా వీళ్ళు ఇలాగా స్టాచ్యూస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు అర్థం కాకపోతే అక్కడ కింద స్టోన్ మీద కూడా డిస్క్రిప్షన్ లాగా ఇచ్చారు. దట్టు స్కాన్ కూడా చేసుకొని మనం స్టోరీ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలకి చాలా యూస్ఫుల్ అయ్యే ప్లేస్ అనిపించింది. తీసుకెళ్ళొచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పిల్లలు కూడా ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బయటికి వచ్చేటప్పుడు. మనం మన పిల్లలకి నేర్పించవలసిన పురాణ గాథలు, ఇతిహాసాలు, కథలు, భాగవత కథలు, భారతం, బాలభారతము, ఇలా ఒకటి కాదు చాలా కథల గురించి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనము. అప్పుడున్న టెక్నాలజీ ఎలా యూస్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఎలా యూస్ చేస్తున్నారు, అండ్ స్టార్టింగ్ పురాణాలకి ముందు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలా సృష్టించబడ్డారు ఆదిపరాశక్తి నుంచి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ చిన్నపిల్లలు అయితే నడవలేరు, కానీ కొంచెం మా పెద్ద పాప ఏజ్ పిల్లలు అయితే మాత్రం ఈజీగా నడిచేస్తారు. చాలా ఏకర్స్ ఆఫ్ ప్లేస్. మేము చకచకా పాపను కాసేపు ఎత్తుకోవడం, దించడం, అట్లా తిరుగుతూ మొత్తం చూసాము. కానీ ప్రతిదీ క్యాప్చర్ చేసే అంత టైం అయితే లేదు. మిగతా కొన్ని స్టోరీస్ మాత్రం షార్ట్స్గా తీసుకున్నాను, క్యాప్చర్ చేసుకున్నా. సో అవి కూడా పోస్ట్ చేస్తాను డైలీ. వాటిలో మీకు ఏమన్నా స్టోరీస్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. స్టోరీస్ తోటి షేర్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. కొన్ని అయితే ఇంటీరియర్ హౌసెస్ లాగా కట్టున్నారు. ప్రతిదీ ఇంటీరియర్ డిజైన్ అయితే ఆ థీమ్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నారు. అది చాలా హైలైట్గా అనిపించింది. ఇది ఆదిపరాశక్తి నుంచి త్రిమూర్తులు ఎలా సృష్టించబడ్డారు అనే స్టోరీ. రకరకాల దేవతామూర్తులను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళంతా ఇంతమంది ఉన్నారా అనేది కూడా కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి మంచి ప్లేస్ ఇది. 18 అష్టాదశ శక్తిపీఠాలు అంటారు కదా, ఆ 18 ప్లేసెస్ కూడా ఎలా ఫామ్ అయ్యాయి అనేది కూడా క్లియర్గా రాసున్నారు. సో ఈ సురేంద్రపురి వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. 1 by 1 షార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అప్లోడ్ చేసిన ఈ వీడియో క్లియర్గా ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ పోస్ట్ చేసే ముందు క్లియర్గా స్టోరీస్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. Thank you. Please subscribe and support my channel. Keep watching for more videos. See you in next video. Thank you.